చేతర పక్షాలని కాంగ్రెస్ దగ్గరికి చేర్చకూడదన్నటువంటి ఉద్దేశం. ఓకే. అట్లాగే చంద్రబాబు విషయంలో వాళ్ళు సంయమనం పాటించి వీళ్ళే కోర్టులో చూసుకునేట్టు చేశారు. ఇప్పుడు బీజేపీ వైసీపీ విషయంలోనైనా అదే చేస్తున్నాం. కానీ ఇక్కడ ఇంకో కోణం కూడా, అంటే వైసీపీ వెర్షన్ చూస్తూ ఉంటే ఢిల్లీ వెళ్ళడం, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే రెండు వర్గాల మధ్య, రెండు పార్టీల మధ్య, ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీల మధ్య జరుగుతున్న దాడులా, లేదంటే వీళ్ళ ప్రస్తావిస్తున్నట్టు కూటమి దాడులుగా దీన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇన్ని దాడులు ఒకేసారి ఈ 50 రోజులు పెరిగిపోయినాయి. దీన్ని కూటమి దాడులుగా చూడటానికి లేదు. అంటే వైసీపీ అలాగే వాళ్ళు అటాక్ చేస్తే అప్పుడు కూటమి, బీజేపీ వాళ్ళు అటాక్ చేస్తే కూటమి దాడులు అంటారు. వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదు కదా ఎక్కడ దాడులు. దాడులు చేస్తుంది ఒరిజినల్ గా చెప్పాలంటే తెలుగుదేశం వర్సెస్ వైసీపీ నడుస్తుంది. వైసీపీ వాళ్ళ మీద తెలుగుదేశం దాడులు చేస్తుంది. తెలుగుదేశానికి ధైర్యం ఏంటంటే మా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మా వెనకాల బీజేపీ ఉంది అనేటువంటి. కానీ వాళ్ళేమి సపోర్ట్ చేసి వీళ్ళతో పాటు గొడవలకి దిగట్ల. వీళ్ళతో పాటు వాళ్ళు కూడా వచ్చి దాడికి దిగితే ఖచ్చితంగా కూటమిది అవుతుంది. అంటే వీళ్ళ వెర్షన్, వైసీపీ వెర్షన్ అయినా సాక్షి రాసిన వెర్షన్ చూస్తే కూటమి ప్రభుత్వం అని అంటారు కదా. అదే అంత మించి అంటే కూటమి దాడుల్ని దేశవ్యాప్తంగా చూపించే ప్రయత్నం జగన్ గారు చేస్తున్నారు అంటే దాని అర్థం అంటే ఇప్పుడు మిగతా రెండో పక్షం వాళ్ళు వస్తారు కదా. లేదంటే కూటమి ప్రభుత్వం కట్టడం వల్ల సపోర్ట్ పెరిగి దాడులు పెరిగినాయి. ఇంకా పైనుంచి కింద దాకా మాదే ప్రభుత్వం, మమ్మల్ని ఎవడేం చేస్తాడులే అనేది కూడా ఈ దాడులు తీరు వెనక కుట్రగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మనల్ని ఏం చేయదు, మనతో అవసరం.